హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వెళ్తున్నాం బోయకొండకి. మా ఊర్లో ఒక అన్నకి మొక్కుబడి ఉండిందంటే, సో అన్న తీసుకొని వెళ్తున్నాడు అందరినీ. మేమైతే అందులో లారీలో ఆల్రెడీ ఎక్కేసాం. లారీ కూడా వెళ్తూ ఉంది. ఎవరికైతే మొక్కుబడి ఉందో ఆ అన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4కే చిన్న ట్రక్కులో లగేజ్ అంతా తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మాకంటే ముందుగా వెళ్ళిపోయారు. దెన్ ఇప్పుడు 9కి మేమైతే స్టార్ట్ అయ్యాం. మేము వెళ్తున్న రూట్ వచ్చేసి సతుము, సోమల, చోడేపల్లి, ఆ రూట్లో మేము వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా మేము కూడా వీళ్ళని రీచ్ అయిపోయాం. అండ్ అక్కడి నుంచి గంగమ్మ దర్శనానికి అయితే మేము బయలుదేరామన్నమాట. ఇప్పుడు అక్కడికే మనం వెళ్తున్నాం. ఇంతసేపు ఎండ అయితే చంపేసింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం కూల్గానే ఉంది. చూసారు కదా, అంతా ట్రక్కుల్లోనే వస్తున్నారు గుడి దగ్గరికి. బోయకొండ గంగమ్మ ఆర్చ్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 50 అండ్ 4 వీలర్ అయితే 100 అండ్ లారీ ఇంకా పెద్దదైతే 150 అనమాట. ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు ఎంత రద్దీగా ఉన్నదో. మన ట్యాక్సీలు అయితే కన్నా ఇక్కడే పార్క్ చేసేయాలి. అండ్ ఏదైనా మన ఓన్ వెహికల్ ఉంటే కన్నా మనం లోపలికి కొండపైకి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే ట్రక్లో వచ్చాము ఇక్కడికి. సో ట్యాక్సీ కాబట్టి ఇక్కడే మీరు చూడొచ్చు, ఇక్కడే పార్క్ చేసాం. అండ్ పార్క్ చేసి మేము ఒకరొకరైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు బోర్డ్ కూడా చూడొచ్చు, క్లారిటీగా ఉంది. గుడి యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ అండ్ బైక్ అయితే ఎంత, 4 వీలర్కి అయితే ఎంత అని మొత్తం కంప్లీట్గా ఉంది. అండ్ అలాగే అభిషేకం టైమింగ్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే బోర్డులో చూసుకోవచ్చు. దెన్ అక్కడి నుంచి మేము వెహికల్ ఎట్లా బయట పార్క్ చేసాం కాబట్టి ఇంకా నడక అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడి నుంచి అరౌండ్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే పై వాక్ వెళ్ళాలి. ఉన్నది ఒకటే జిందగీ మూవీలో లాగా వాళ్ళ ఓన్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు, పర్ హెడ్కి 30 రూపీస్ అనమాట. వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు, మనము నడచలేము అనుకుంటే. మేమైతే అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఉన్నాం. సో అందుకని ఎందుకు మళ్ళీ వెహికల్, అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, అలా నడుచుకుంటూ అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు అని మేమైతే బై వాకే వెళ్తున్నాం అనమాట. ఆన్ ది వేలో అయితే నేను ఒకటి గమనించాను, ఈ పక్క వానలు అయితే మస్తుగా పడుతున్నాయి. చెరువుల్లో అంత వాటర్ అయితే ఉన్నది. మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు ఎంత మిట్టగా ఉందో రోడ్డు. కార్లు, బైకులు అన్నీ అరిచేస్తున్నాయి ఈ మిట్ట ఎక్కలేక. మా ముందర ఇద్దరు చిట్టుతల్లులు పోతున్నారు. అండ్ అలాగే సెకండ్ కెమెరామ్యాన్కి డ్యూటీ ఎక్కాడు జస్ట్ నౌ. మీరు కూడా చూడొచ్చు, మొత్తం పట్టేస్తున్నాడు ఫోన్లో. ఫైనల్గా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు రైట్ సైడ్లో కావాలంటే చూడొచ్చు, అన్ని ఓన్ వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోనేరు అయితే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని దెన్ మనమైతే గుడిలోకి వెళ్దాం. ఇదే రైట్ సైడ్లో ఉన్న కోనేరు. ఈ కోనేరు యొక్క స్పెషాలిటీ ఏంటంటే, స్ట్రైట్గా ఉండే అమ్మవారికి జరిగే అభిషేకం వాటర్ అంతా ఈ కోనేరులోకే వస్తుంది. అండ్ కోనేరు కూడా చాలా నీట్గా అయితే ఉంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఈ కోనేరులో ఉండే విగ్రహాన్ని అయితే నేను మీకు చూపిస్తాను. ఇదే ఈ కోనేరులో ఉండే విగ్రహం. అండ్ మనమైతే ఇప్పుడు అక్కడ ఆ ఆర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఆ రేకుల కింద స్టెప్స్ అన్నీ ఎక్కుతూ అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదే గర్భగుడి. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇక మొదలెడదామా అని అయితే మేము మొదలెట్టేసాం. సో ఇక్కడి నుంచి స్టెప్స్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ అండ్ రైట్ సైడ్ ఒక పార్క్ అండ్ మిడిల్లో స్టెప్స్ ఉన్నాయి. నాకు తెలిసి అరౌండ్ ఒక 200 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, దూరంగా ఉన్నాయి. సో కామన్గానే మనం భిన్న ఎక్కేయచ్చు స్టెప్స్. మీరు బాగా గమనించినట్టయితే మనకు దూరంగా గర్భగుడి అయితే కనిపిస్తుంది. స్టెప్స్ దగ్గర నుంచే ఒక వ్యూ అయితే మనం చూడొచ్చు. అండ్ అక్కడ ఎదురుగా ఉంది కదా రేకుల షెడ్, అక్కడైతే మనం మొబైల్స్ పెట్టేయాలన్నమాట. మొబైల్స్ అక్కడ ఇచ్చేయాలి. మనం వచ్చిన రూట్ అయితే ఇదే, మనం ఇదాంటి నేను స్టెప్స్ ఎక్కుంటూ వచ్చినాం. అండ్ మీకు ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం చాలా మెట్టున్నాం కదా, ఇక్కడి నుంచి చూసినట్టయితే వ్యూ చాలా బాగుంటుంది. ఎదురుగా ఉన్నది కదా అదే కళ్యాణ కట్ట, అండ్ అక్కడే స్టార్టింగ్ పాయింట్. చూసారు కదా, పార్క్ అయితే మస్తుగా ఉంది, ఆ పక్క ఈ పక్క. మనం వెళ్ళేటప్పుడు అయితే ఆ పక్క వెళ్ళొచ్చు, వచ్చేవాళ్ళు మాత్రం ఈ పక్క రావాలి. ఇదే పార్క్ ఏరియా అంతా, ఇక్కడే మన మొబైల్స్ పెట్టేయాలి. అండ్ నేను మా అన్న అయితే కొంచెం రిస్క్ చేసి మా అన్న మొబైల్ నా యాక్షన్ కెమెరా లోపలికి అయితే తీసుకొని వచ్చేసాం. ఇక్కడే మనం దర్శనం టికెట్లు అయితే కొనాలన్నమాట, మీరు కూడా చూడొచ్చు. మొత్తం 3 రకాల టికెట్లు అయితే ఉంటాయన్నమాట. మేమైతే
డిస్కషన్ చేసుకొని అతి శీఘ్ర దర్శనం టికెట్ అయితే తేమని చెప్పి మా బ్రో ఒకరిని పంపించాము. ఆ లోపు మీకు గుడి అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తానమాట. చూడొచ్చు ఎట్లా ఉందో గుడి లోపలంతా భయంకరంగా ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా కాసేపట్లో మేము కూడా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫైనల్గా క్యూ లైన్లోకి అయితే వచ్చేసినాము. కొంచెం కెమెరా మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఉంది. మీరు కూడా చూడొచ్చు ఆల్రెడీ గుడి వాళ్ళు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. మన లెఫ్ట్ సైడ్లో ఉండేదైతే 50 రూపీస్ వాళ్ళు అనమాట, ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు. అండ్ ఆ పక్కన ఉండే వాళ్ళైతే ఫ్రీ టోకన్ వాళ్ళు. అండ్ ఈ పక్క రైట్ సైడ్లో వెళ్ళే వాళ్ళైతే 200 అనమాట. వాళ్ళది వెరీ వెరీ ఫాస్ట్ దర్శనం. అండ్ ఆల్సో వాళ్ళకి కుంకుమ పూజ అనేది కూడా సపరేట్గా ఉంటుంది, 200 రూపీస్ టికెట్. మేమైతే యాక్షన్ కెమెరాని గుళ్ళకి తేవడానికి చాలా పెద్ద రిస్కే చేసాం. నేనైతే బ్యాగీ టైప్ మోడల్ ప్యాంట్ వేసుకున్నాను, సో కింద పాకెట్లో పెట్టుకొని వచ్చేసాను. మా అన్న అయితే తన మొబైల్ని క్యాప్లో పెట్టుకొని ఎలాగోలా గుళ్ళకి అయితే తెచ్చేసాడు. ఎంట్రన్స్లోనే చూడొచ్చు, భలే ఉంది ప్రజెంట్ మనమైతే గర్భగుడిలోనే ఉన్నాం. మీరు కూడా చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో గుడి లోపల. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది గుడి లోపల, మీరు కూడా చూడొచ్చు కావాలంటే. మేము ఎంతో ట్రై చేసాం ఫోటోలు తీసేకి, కానీ గుడి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అలాగే చాలా మంది పూజారులు కూడా మా కళ్ళే చూస్తూ ఉన్నారు. మేబీ వాళ్ళకి డౌట్ వచ్చిందేమో. ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడ పక్కకు వచ్చి కూర్చున్నాం. చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా రద్దీగా ఉంది గుడి ఇది. బయటకైతే వచ్చేసాం. అండ్ అక్కడే పక్కన ఉన్న ఆశీర్వాద మండపంలోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా 2 రకాల దేవతలు అయితే ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు. గుడి మొత్తం ఓవరాల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు, పిచ్చగా ఉంది చూడడానికి, చాలా బాగుంది. అండ్ అక్కడి నుండి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ రైట్ సైడ్లో కిందనే మనం బోయకొండ గంగమ్మ తీర్థాలు అయితే తీసుకోవాలి. అందరికీ తెలుసు అవి ఎంత ఫేమస్ అనేది. సో వాటి కోసం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. అండ్ అలాగే అక్కడ ఒక అమ్మవారు కూడా ఉన్నారు. ఆమె దర్శనం అయితే మీకు ఖచ్చితంగా కలిగిస్తాను నేను, ఎందుకంటే అక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. సో అక్కడ ఫోటోలు కూడా తీసేసాను. ఇక్కడ కూడా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అండ్ మా సెకండ్ కెమెరామెన్ కూడా డ్యూటీ ఎక్కాడు. ఇదే తీర్థాలు ఉండే బాయి, ఇందులో నుంచే మనకు బాటిల్లోకి వాటర్ ఫిల్ చేసి ఇస్తారనమాట. మీరు కూడా బాగా క్లారిటీగా చూడవచ్చు, కిందంతా వాటర్ ఉన్నాయి అండ్ పైప్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మోటార్లు పెట్టి ఆ వాటర్ అంతా బాటిల్లోకి ఫిల్ చేయిస్తారు. ఈ అమ్మవారే ఇక్కడ ఉండేది. దర్శనం చేసుకొని బయటకు వస్తానంటే మా వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ప్రసాదానికి అయితే ఊగులాడుతున్నారు. అమ్మవారి ప్రసాదం అయితే అందరూ కొంచెం కొంచెం తీసుకున్నాం. ఫుల్ రద్దీగా ఉంది, అందుకే ఎక్కువ తీసుకోలేదు. గుడి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది. గుడి అయితే లోపల కానీ బయట కానీ చాలా నీట్గా అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది మనం ఎగ్జిట్ అయ్యే ప్లేస్. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మవారికి ఏవైతే చీరలు అలంకరించింటారో ఆ చీరలు అయితే సేల్ చేస్తారనమాట. సో అందుకని మేము అక్కడికి కూడా వెళ్ళాం. మనం కావాలంటే తీసుకోవచ్చు. అన్ని ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉంటాయంట అక్కడ. 100, 350, 500 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. 2000, 3000 రేంజ్లో కూడా ఉన్నాయి. సో ఇదే ఫైనల్గా ఆ షాపు. మీరు కూడా చూడొచ్చు. శారీస్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా చూడొచ్చు. వాటి మీద స్టిక్కరింగ్ ఉన్నాయి. సో కావాలంటే అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు. ఇక్కడే మనం ఏం కావాలన్నా తీసుకోవచ్చు అమ్మవారికి సంబంధించినవి. లడ్డు కానీ తీర్థాలు కానీ. ఇక్కడే బోర్డు కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ బోర్డు. సో మేమైతే 50 రూపీస్ అడ్లు తీసుకున్నాం అండ్ తీర్థాలు కూడా తీసుకున్నాం. అండ్ రిటర్న్లో ఇంకైతే ఈ షాప్కి అయితే వచ్చేసాం. టెంకాయలు తీసుకోవడానికి. టెంకాయ 50 అంట. ఒక్క షాప్లో అడిగా నేను 100 చెప్పిందా అంటే. సో అందుకని మళ్ళీ పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ ఇవైతే ముడుపులు అంట. అండ్ చీర జాకెట్ పెట్టేవాళ్ళు కూడా పెట్టచ్చు. ఫైనల్గా ఇక్కడే మనం టెంకాయ కొట్టేది గుడికి ఎంట్రన్స్లో. మనం కావాలన్నా కొట్టచ్చు, లేకుంటే వాళ్ళైనా కొట్టిస్తారు. ఇక్కడే లడ్డూలు చేసేది. ఇప్పుడైతే మనం అసలు సిసలైన తావుకి అయితే వెళ్తున్నాం, అదే యాట్లు కొట్టే తావుకి. ఎంటర్ టు ద డ్రాగన్ అని వెళ్తున్నాం మేమందరూ కూడా. ఇక్కడ గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. మేము వాటిని దూకి మరీ వెళ్తున్నాం. ఇది పాత రూటు, కొత్త రూట్ నుంచి రావాలని అటు రావాలి. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాం. మీరు కూడా చూడవచ్చు వీడంత రక్తపాతము. లోపల కోళ్ళు తలకాయలే ఉన్నాయి. కసక్కని కోసారి పారేస్తాను కోళ్ళ తలకాయలు అయితే. ఇంకా పొటేలు కొట్టేదానికి కూడా అక్కడ కొడివిలు ఉంది, తుండు కూడా ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఒక పొటేల్ని అయితే నరికి పొటేల్ క్లీనింగ్ అయినా కోడి క్లీనింగ్ అయినా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే తలకాయలు కూడా వేలంపాట పడతారు. మీరు కూడా చూడొచ్చు. పెద్ద తలకాయ అయితే 700, చిన్నది అయితే 100. అండ్ అలాగే పొటేలు క్లీన్ చేయాలంటే 400, కోడి అయితే 50 రూపాయలు అనమాట. సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా మేము ఆ రక్తపాతం చూడలేక రిటర్న్ అయితే అయిపోయాం.
రిటర్న్లో అమ్మవారి అంబలు అయితే తాగేసామన్నమాట. చాలా బాగుంది కూల్గా ఎండకి. ఇక్కడ కనిపిస్తున్నట్టు చూడండి ఎన్నదే మొక్కుబడి. సో రూమ్స్ అయితే రెంట్కి తీసుకున్నారు. 2 రూమ్స్ కలిసి 2500 అంట పర్ డేకి. అండ్ వంట చేయాలన్నా వాళ్ళే ఉంటారు, లేదంటే మనం సపరేట్గా అయినా తీసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇవే ఆ రూమ్స్ అయితే. ఇంకా అక్కడ మటన్ ఫుల్గా కుమ్మేసి మేము అక్కడి నుంచి అయితే పార్క్కి వెళ్ళాం. అది పార్ట్ 2లో చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ వ్లాగ్స్ 3579. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.